జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ మార్చి మాసం 2025 సంవత్సరం ఏదైతే ద్వాదశ రాశుల వారికి గ్రహరీత్యా దోషాలు, గ్రహరీత్యా ఏ స్థానంలో ఉన్నాయి, వారి యొక్క దశాంతరదశలు ఏమున్నాయి, వాటి వలన శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే గొప్పగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకు గొప్పగా ఉన్నాయి, అది ఎలాగా అనేదానికి ఏంటంటే, ఇప్పటివరకు స్వస్థానంలో అంటే మీనరాశిలో రాహువు, శుక్రుడు, అలానే బుధుడు, రవి భగవానుడు 14వ తారీఖు వరకు ఉంటారు మార్చి. ఈ మీనరాశిలో ఇప్పటి వరకు ఉన్న రాశి గ్రహాలు. అలానే మార్చి 29వ తారీఖున చంద్రుడు, రవి, శని భగవానుడు వీళ్ళు రావడంతో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి మూలంగా అన్ని రకాల రాశుల వారికి కొంతమేర బాగుంటుంది. శుభ అశుభ ఫలితాలు అనేది చాలా భిన్నంగా ఉన్నాయి. 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు మారడం, దానివలన కుడి ఎడమ కావడం, అంటే రాసుల వారికి అన్ని రకాలుగా ఇప్పటివరకు ఇబ్బందులు పడ్డటువంటి రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశాలు దొరకటం చాలా మంచి శుభ ప్రతిఫలం అన్నమాట ఇది. అయితే మీనరాశి వారికి కూడా అదృష్టం ఉంది. అది ఎలా? శని భగవానుడు వస్తున్నాడు కదా, మాకేం అదృష్టం నాయన, ఇంకేముంది మా పని అయిపోయింది అని చాలా మీరు వినుంటారు. అలా కాదు, శని భగవానుడు రావడం వల్ల మీకు మంచి జరుగుతుంది. అది ఎలా అంటే, స్వస్థానంలో బుధుడు ఉండడం, రానున్న కాలంలో 2వ స్థానంలో బుధుడు ఉండడం, అలానే గురువు 3వ స్థానంలో ఉండడం, రానున్న కాలంలో 4వ స్థానానికి వెళ్ళడం, రవి భగవానుడు ఇక్కడి నుంచే మొదలవటం, ఏదైతే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఉందో రాహు మీనరాశిలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు అనూహ్యంగా అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. అనుకోని సందర్భంగా డబ్బు రావడం, అనుకోని సందర్భంగా విదేశాలకు వెళ్ళడం, అనుకోని సందర్భంగా ఎక్కడో ఆస్తులు రావడం, అనుకోని సందర్భంగా పెళ్ళిళ్ళు అవడం, అనుకోని సందర్భంగా జాబ్స్ రావడం, జాబులో మీకు మంచి పొజిషన్ రావడం, జాబ్స్లో నుంచి మీకు మంచి ప్రమోషన్స్ రావడం, అన్ని రకాలుగా బాగుంటాయి. మీకు బాగుండదు అది ఎప్పటి వరకు? మార్చి 6వ తారీఖు వరకు బాగోదు. మార్చి 6వ తారీఖు తర్వాత మీరు ఖచ్చితంగా పట్టిందల్లా బంగారమే. అందుకని శని భగవానుడు మీ రాశిలో ఉన్నప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరొకటి అయితే తేడా ఉంది. ఎక్కడ ఉంది? శని భగవానుడు మీకు 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఇప్పటివరకు ఆర్థికమైనటువంటి స్థితిగతులు, బంధుమిత్రుల నుంచి దూరము, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇలా ఉంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక స్థితిగతులు తొలగిపోతాయి, భార్యాభర్తల మధ్యన ఎడబాటు తొలగిపోతుంది, పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటు తొలగిపోతుంది, బంధుమిత్రులతో దూరము తొలగిపోతుంది. సొంత స్థానంలో శని వస్తున్నాడు, మరి మీకు అదృష్టమే కదా, మరి ఎందుకు మీరు భయపడేది? ఎవరో భయపెట్టారని మీరు భయపడకండి. మరొకటి ఉంది, మీకు స్వస్థానంలో రావడం వల్ల ఒక చిన్నది ఉంది లోపం. అది ఏంటి? ఒక పని ఒకసారి చేసే కన్నా ఒకటికి 2-3 సార్లు చేస్తే ఆ పని అవుతుంది. అంటే మీనరాశి వారికి ప్రత్యేకంగా మార్చి మాసంలో కావాల్సింది ఏంటి అంటే ఓర్పు, సహనం, నిదానం. ఈ 3 ఉండడం వలన మార్చి మాసంలో మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవుతారు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. భయపడవద్దు. గ్రహాలు ఏం చేయలేం. ఏ ఆస్ట్రాలజర్ అయినా, ఏ గురువు అయినా, ఏ సాధువు అయినా, ఏ అఘోర అయినా గ్రహాల్ని వాటి యొక్క స్థితిగతుల్ని మార్చలేం. అశుభ దృష్టిని శుభ దృష్టిగా మలుచుకునేందుకు దారి చూపించుతారు, పరిహారాలు చెప్తారు, అవి చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు కూడా మార్చి మాసం 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అవుతారు. అయితే ఆరోగ్య సమస్యలు మీనరాశి వారికి బ్లడ్కి రిలేటెడ్గా చర్మ సమస్యలు, మోకాళ్ళ నుంచి కింద భాగంలో నొప్పులు వచ్చేటువంటిదిగా ఉన్నది. అది ఎవరికి? బుధ మహాదశ నడిచేవారికి, కుజ అంతర్దశ నడిచేవారికి ఈ లోపం ఉంటుంది. వారు సరిపడా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అది కూడా 36 సంవత్సరములు దాటినటువంటి స్త్రీ పురుషులకు మాత్రమే అలాంటి జబ్బులు, అలాంటి రోగాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు. పరిస్థితి ప్రకారంగా, గ్రహాలు స్థితిగతుల ప్రకారంగా మనం ప్రెడిక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది రాశి అందరికీ జరుగుతుందా అనేది కాదు. మీ స్వతహాగా మీ యొక్క పర్సనల్ హరోస్కోప్ చూపించుకుంటేనే మీ గోచార ప్రకారంగా ఏముంది,
మీరేం చేయొచ్చు అనేది చూడొచ్చు. మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా? ఈ యొక్క ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత మొదలు పెట్టండి. మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారం, కోర్టు వ్యవహారాలు, విదేశీయానం అన్నీ కూడా సానుకూలం అవ్వాలంటే కనుక మీకు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వశం అవుతుంది. మీకు గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, వస్త్రయోగం ఉంది, డబ్బు యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పరిహారాలు చేసుకోండి, సరిపోతుంది. మీకు తగ్గటువంటి పరిహారాలు ఏంటి అంటే, మీకు ఏదైతే మీకు లభించేటువంటి ఆకుకూరలు, పాలకూర, గోంగూర, అలానే మీకు బచ్చల కూర, తోటకూర, ఇలాంటివి ఏదైనా 5 రకాల ఆకుకూరలు తీసుకొని ఆ 5 రకాల ఆకుకూరలు కూడా మీరు ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి వాటిని మీరు సూప్గా పెట్టుకొని కనుక ఆ సూపుని ప్రతిరోజు మీరు తాగడం ద్వారా, ఆ సూప్ తాగేటప్పుడు 1 చెంచా హనీ, 1 చెంచా సైంధవ లవణం, రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని తాగడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులు, మీకున్నటువంటి ఆ గ్రహాల నుంచి ఏర్పడేటువంటి స్థితిగతులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కుజదోషం ఉందా? మీనరాశి వారికి కుజదోషం ఉందా? మీకు లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలా? కుజదోషం పోవాలి, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక మీరు ఇదే జ్యూస్లో, మీరు ఇదేగా సూఫ్లో కనుక మిరియాల పొడి, ఏదైతే బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది కూడా మీరు వేసుకొని, ఈ ధనియాల పౌడర్ ఏదైతే ఉందో ఇది కూడా వేసుకొని మీరు ఇది సేవించినట్లయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి కుజదోషం, నరదోషం, నరదిష్టి, నరఘోష, కాలసర్పదోషం కూడా తొలగిపోయేదానికి అదృష్టం వస్తుంది. ఈ చిన్నపాటి పరిహారం చేయండి. మీకు ఇంకొక పరిహారం కూడా ఇస్తాను, అది కూడా మీరు పాటించవచ్చు. ఏదైతే మీకు ఈ డ్రై ఫుడ్ లడ్డు ఉంటుందో, లేకపోతే మీకు ఖర్జూర పళ్ళు ఉంటాయో, ఈ ఖర్జూరం, బాదం, గసగసాలు, ఈ 3ని గనక మిశ్రమం చేసుకొని, ఈ మిశ్రమం ఒక పాలలో కలుపుకొని, ఈ పాలు అనేది అభిషేకార్చన చేయించినట్లయితే కనుక శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో, నవగ్రహాల మీద, సుబ్రహ్మణ్య స్వామి వారి మీద, లేదా నాగపడిగల మీద సరే అభిషేకం చేసినట్లయితే మీకు అన్ని రకాల గ్రహదోషాలు తొలగిపోయేసి, అన్ని రకాల ప్రకృతి నుంచి ఇచ్చి వచ్చేటువంటి వైపరీత్యాలన్నీ తొలగిపోయేసి అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి. మరొకటి, ఆవాలు, నల్ల నువ్వులు, అలానే జీడి గింజలు 5, నల్ల నువ్వులు 1 చెంచా, అంటే స్పూన్, టీ స్పూన్ అంటారు, ఆ టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఈ 3 కలుపుకొని సాయం సంధ్యవేళలో ప్రతి నిత్యము కూడా సాయం సంధ్యవేళలో మీకు మీరుగా 11 సార్లు తల చుట్టూతా క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని అవి ఎక్కడైనా దూరంగా, అంటే ఆ రోడ్డుకి మధ్యలో కాకుండా రోడ్డుకి ఇరువైపులు కనుక వేసేయాలి, లేదా పారేటువంటి నీటిలో వేస్తే కూడా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి అదృష్టవంతులు అన్ని రాసులతో పాటు మీరు కూడా ఉంటారు. మార్చి మాసం 2025 సంవత్సరం. మీకు ఇంకొక పరిహారం, ప్రతిరోజు మనం నెంబర్లు ఇస్తున్నట్టుగానే ప్రతి మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్స్ మీకు కూడా ఇస్తున్నాను. దానికి సంబంధించినటువంటి నెంబర్స్ 3376 236 అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 125 టైమ్స్ పారాయణ రూపంగా జపం చేసినట్టయితే మీకు అనూహ్యమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. అది ఎలా చేయాలి? ఖర్జూర కానీ, కిస్మిస్ కానీ, బాదం కానీ చేతిలో ఒక 11 గింజలు పెట్టుకొని ఆ నెంబర్ని 125 టైమ్స్ జపం చేసి అవి మనం తిన్నట్లయితే మనలో ఉన్నటువంటి చర్మ వ్యాధులు, మనలో ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇవి కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.